ప్రైజ్ ద లార్డ్. మన ప్రభైన యేసుక్రీస్తు మన జీవితంలో నూతన కార్యాలు జరిగించువాడు. ఆయన మనకి నూతనత్వాన్ని అనుగ్రహించటానికి ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మీకు నూతన హృదయమును ఇచ్చెదను, నూతన స్వభావాన్ని కలుగజేసేదను. మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే మన హృదయం ఎంతో చెడిపోయినది. మన హృదయంలో ఎన్నో చెడు తలంపులు, మన హృదయంలో ఎంతో చెడుతనం జరిగించాలని మనం ప్రయాసపడతా ఉంటాం. మన హృదయంలో ఎన్నో కక్షలు, మన హృదయంలో ఎంతో ద్వేషములు, మన హృదయంలో ఎంతో దుర్మార్గత, మన హృదయంలో ఎంతో దుష్కార్యాలు చేయటానికి మనం ఇష్టపడే వారముగా ఉంటాము. మన హృదయాన్ని ఆయన నూతన పరచటానికి సిద్ధముగా ఉన్నాడు. మన హృదయాన్ని ఆయన బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కోసము మన హృదయాన్ని బాగు చేయటానికి తన యొక్క పరిశుద్ధమైన రక్తము కార్చి మన కోసము చనిపోయి మూడో దినమున తిరిగి లేచి పరలోక రాజ్యంలో సజీవుడైన దేవుడుగా ఉంటున్నాడు. మన హృదయం నూతన పరచబడాలంటే ఆయన యొక్క రక్తము చేత మన హృదయమును శుద్ధి చేసుకోవాలి. మన పాపం విషయమై, మన యొక్క చెడు హృదయము విషయమై, మన చెడు తలంపుల విషయమై, మన యొక్క చెడు స్వభావం విషయమై పశ్చాత్తాపపడి ప్రభువుని క్షమించమని అడిగి ప్రభు యొక్క రక్తంలో కడగబడి నూతన హృదయాన్ని మనమందరము తన యొక్క కృప ద్వారా పొందుదుముగాక. ఆమేన్.